గైస్ ఎలా ఉన్నారు? సో అయితే ఎలా ఉన్నారు మేము ఇదనేసి ఈరోజు మనం నా బేస్ చూపిపోతున్నాను. అంటే క్రియేట్స్లోకి వెళ్ళి కట్టుకున్నాను, అంటే విలేజ్లో కట్టుకున్నాను. ఫస్ట్లో నేను ఫస్ట్లో ఇట్లానే ఆడదాం అనుకున్నా, కానీ వుడ్ కలెక్ట్ చేసుకొని క్రాఫ్టింగ్ టూల్స్ క్రాఫ్టింగ్ చేసుకొని వెళ్తుంటే విలేజ్ కనిపించింది. నేను అవన్నీ తీసేసి ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ హౌస్ చూస్ చేసుకొని దానిలో పక్కన అంత లావా పెట్టుకొని డిఫెన్స్ కాక లాగా పెట్టుకొని, అంటే ఛాన్సల్స్ వచ్చినాయి దానిలోనే పెట్టుకొని సీక్రెట్ బంకర్ కట్టుకున్నా. పైన మామూలుగానే ఉంటుంది, ఇంకా కింద కార్పెట్ కట్టేసుకున్నా, పైన సైన్ ఉంటుంది, కింద కార్పెట్ ఉంటుంది. కార్పెట్ తీసేస్తే కింద ల్యాడర్ ఉంటుంది, స్టేజ్ ఉంటాయి, స్టేజ్ కడితే కిందికి వెళ్తే ఉంటాయి. ఇంకొక డోర్ ఉంటుంది, దానిలో ఏంటి నెదర్ పోర్టల్, మళ్ళీ ఒక కిచెన్ ఉంటుంది దానిలో. ఓకే పడు అంతే ఏం తెలియదు, కానీ నేను కూడా అట్లే అనుకుంటా. నేను ఇంకొకటి కట్టాలనుకుంటున్నాను. అదేంటంటే సో ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకునే రక్త సంబంధికులే కదా, పక్కన పోలేదు. సో ఇక్కడ రైట్స్ ప్లేస్ ఇక్కడ బాగుంది, సో ఇక్కడ కట్టుకుంటాను. కొంచెం పెద్దగా ఉండాలి, ఎందుకంటే పెద్దగా ఉంటే నాకు ఎంచాంటింగ్ ఎక్కువ వస్తుంది. నేను కొంచెమే పెద్ద కట్టుకుంటాను. ఇవాళ రేపు మనకు ఆస్తులు లేకుండా మన పిల్లలు బాగా సెటిల్ అయితే అదే పెద్ద ఆస్తి. ఆస్తి పిల్లలు సెటిల్ కొందరు అయితే ఎంత బాధపడుతుంటారు. అట్లే అనుకోవాలి, ఓకేనా? అంటే ఏం చేయలేము, ఇట్లయితే కట్టుకోపోతున్నాను, అంటే ప్లేస్ ఎక్కువ లేదు అందుకే. సో ఇంక చాలు. నెక్స్ట్ ఒక చెస్ట్ కావాలి. ఈ చెస్ట్లో అయితే నేను ల్యాపస్ కావాలి ఇన్సర్టింగ్ చేయడానికి, ల్యాపస్ పెట్టాను. సో ఇప్పుడైతే ఇది పెట్టేసి చాలా పెడదాం గాయస్, ఎందుకంటే ఎక్కువ అవసరం. ఇప్పుడు ఓకే ఇప్పుడు మనకి చాటింగ్ చేయాలి. దాంతోపాటు ఒక పని ఉంది, చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇదేంత పని ఉందంటే చూపిస్తా. ఓకే కరెక్ట్ చచ్చిపోయింది.
సో ఇక్కడైతే పెట్టేసి ఇంకా పని ఉంది. ఫస్ట్ నాకైతే నాకు ఈ టూల్స్ కూడా అవసరం. సో దానికి ఇంట్లో వాళ్ళు అది మళ్ళీ చేయిస్తారంట. ఈ మూలడానికి ఇదే పని అంటే వాళ్ళ తిట్టినే నిన్న ఏంది కానీ నిన్న పని అయిపోయేసరికి 2 అయింది. గోడలు గీకినారు అంతా ఎత్తి పోసుకోవాలి మనమే. సో ఇప్పుడైతే ఇప్పుడు కావాలి. నెక్స్ట్ ఇంకా నీకు ఇంకొకటి తీసుకుంది ఎక్కడంత కాంతి నాకు అంత లేట్ అంతసేపు ఉంటే పని చేసుకోకుండా పిచ్చి వేస్తారు. ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు నాకైతే నిన్న మళ్ళీ 4 కనిపించింది. సో నేను మీకైతే మీరు ఏది కావాలంటే అది తీసుకొని నేనైతే తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇది ఏంటది ఓకే. ఇప్పుడైతే దీంతో తీసుకొని ఇట్లా పెట్టి తీసుకొని ఇట్లా చేసుకొని చేసేద్దాం. సో టూల్స్ అయితే రావు, పెట్టాలనుకున్నా కానీ రాదు. సో ఇది సో ఇప్పుడైతే ల్యాపిస్ తీసుకొని ఇక్కడికైతే ఎంచాంటింగ్ చేసేద్దాం. ఇది నాకు ఎప్పుడైనా కనిపిస్తుంది. సో ఒక్కొక్కటి 20 ఎంచాంటింగ్ పోతుంది. సో ఇప్పుడైతే ఎంచాంటింగ్ చేసేసాను. ల్యాపిస్ కూడా పెట్టేద్దాం. ల్యాపిస్ అయితే పెట్టేసాం. ఇంకా వెళ్దామా? ఫస్ట్ అయితే ఆర్మర్ పెట్టాలి. ఆర్మర్ పెట్టేసినాక ఈ యాక్స్, షవల్, కోక్ ఇంకా మాకు చూపులే కదా. సరే మీకు సర్వైవల్లోకి వెళ్ళి చూపిస్తాను. ఏం కాదు గైస్, ఏం చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకి దీని లోపలికి వెళ్తే ఇక్కడ నెదర్ పోర్టల్ ఉంటుంది. ఇక్కడ కట్టాను కదా. దీనిలో అయితే ఈ చెస్ట్ అయితే కోల్ ఉంటుంది. ఏదైనా స్మిత్ చేయడానికి, ఏదైనా మీట్ని కుక్ చేయడానికి అట్లా. ఇంకా అయితే అది ఎండర్ పోర్టల్ తెలదు కాదు, ఎండర్ పోర్టల్ కదా. చేసిన. సో ఇప్పుడైతే దీని లోపలికి వెళ్ళాలి. యాక్చువల్ నాకు ఇది వచ్చు. సో ఇట్లా క్లోజ్ చేసుకొని ఇంకొకటి ఉంటుంది. ఇంక ఇట్లా కూడా ఇట్లా చేసుకొని ఇట్లా మోసేసుకొని ఇట్లా చేసేస్తాం. ఇంకా దీనిలో అయితే ఎండ్ పోర్టల్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు బోల్ కొడుతుంది అంటే చంపేశాను. సో ఇప్పుడైతే ల్యాడర్ పెట్టుకున్నా. సో నాన్లో అయితే వెళ్ళచ్చు. ఓకే. సో ఇప్పుడైతే నేను ఉరికిపోతున్నాను. యాక్చువల్ నేను ఏం చేయలేదు. నేను జస్ట్ ఈ నెదరైట్ స్టోర్తో కొద్ది హిట్ చేసి దాంతోపాటు టీఎన్టీ తెచ్చుకొని పట్ట పీకిన. ఇంకా దానికే సంగి డ్యామేజ్ పోయి చచ్చిపోయింది. ఇంకా లాస్ట్ నేను నెదరైట్ స్టోర్తో పాటు తను పీకిన అయిపోయింది. తెచ్చుకో.
రాదు. సో పైకి చూపిద్దాం. ఇది సీక్రెట్ బంకర్ అన్నమాట. సో దీనిలో అయితే నేను అండర్ కవర్లో ఉంటున్నాను. నేను ఎప్పుడైనా ఇట్లా తెచ్చుకొని ఇంకెప్పుడైనా అట్లేసినప్పుడు. సో అయితే ఇది అయిపోయింది. సో ఇప్పుడైతే నేను లావా నేను అండర్ కవర్లో పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు నా బేస్ నా షెల్టర్ మీద నా హౌస్ మీద ఏంటి రాకూడదు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి. నేను కష్టపడి కట్టుకున్నా. అంటే కిందికి వరకు కట్టుకుంటూ చేసేసాను. ఇంకా మీరు అందరూ అనుకుంటారు ఏం ధనుష్ ఇలా రంగోళమే లేరు అని. సో నేను ఐరన్ కాదు చంపేశాను. ఐరన్ కోసం చంపేశాను. మళ్ళీ కట్టాను, 2 కట్టాను. ఒకడు ఇక్కడే ఉంటాడు. ఇప్పుడైతే ఇక్కడే ఉంటాడు. ఈడే ఉన్నాడు. ఇంకొకరిని కట్టినా. ఓకే సాగండి. ఇంకొకరిని కట్టి వాడేందో జనరల్కి వెళ్ళిపోయినాడు. ఎక్కడికో కోడిపోయినాడు. నాకు తెలుసు వేసారి నుంచి. సో ఇదైతే షీల్డ్ కోసం నేను ఐరన్ తీసుకుంటాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఐరన్. సో ఇప్పుడు నేనైతే రిపేర్ సో ఇప్పుడు ఐరన్ గోళం చాలా ఫ్రెష్గా ఉన్నాడు. ఐరన్ గోళం. సో స్నో గోళం, ఐరన్ గోళం బాగుంది. నేను ఒకటి కట్టుకుంటాను గైస్, మీకు చూపిస్తాను. నాకు తెలిసిన ఒక ఫామ్, అదే స్నో గోళం ఫామ్. మీకు ఎప్పుడైతే ఏదైనా ఆడగాలనిపిస్తే స్లోగా ఒక ఫామ్ కట్టుకుంటాను. సో దాని పేరే స్నో ఫామ్. సో నేనైతే ఎక్కడ కట్టుకోవాలంటున్నాను అనుకుంటున్నానంటే దీని లోపల కట్టుకుంటూ పోతున్నాను. దీని లోపల సో అక్కడైతే నేను TNT పెడతాను. సారీ. సో బాంబీ. సో ఇట్లా తీసేసుకుంటాను. ఇట్లా ఫైర్ అని తీసుకుంటాను. సో ఇప్పుడైతే మళ్ళీ నాకు ఎక్కువ కావాలా. సో ఇక్కడైతే ఇదే చాలు. సో ఇప్పుడైతే నేను ఐరన్ స్నో ఫామ్ అయితే కట్టుకుంటున్నాను. సో ఇప్పుడైతే వస్తున్నాను. సో ఇప్పుడైతే ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతైక ప్రదాయ నమః, శ్రద్ధాయ నమః, సరస్వతే నమః, పరమాత్మకే నమః, వాచ్య నమః, పద్మాలయ నమః, పద్మాయ నమః, కృతే నమః, స్వాహాయ నమః, సదాయ నమః, సుదాయ నమః, ధన్యాయ నమః, హిరణ్యాయ నమః, లక్ష్మీ నమః, నిత్యవస్తాయ నమః, విభావతే నమః, ఆదిత్య నమః, దివ్యే నమః, దిత్యే నమః, ఉదాయ నమః, ఉదారణ్యే నమః, సోమయాయ నమః, కాంతాయ నమః. ఓం కామాక్షయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం బుద్ధాయ నమః, అనుగాయ నమః, వల్లభాయ నమః, అశోకాయ అమృతాయ నమః, దీప్తాయ నమః, లోకవినాశాయ నమః, కరుణాయ నమః, కాంతాయ నమః, లోకమాత్రే ప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మాక్షయ నమః, పద్మసుందరాయ నమః, పద్మనాభప్రియాయ నమః, రమాయ నమః, పద్మనాభ దేవి నమః. సో ఇప్పుడైతే నేను ఓకే ఇప్పుడైతే ఇదంతా తీసేసుకోవాలి.
సో ఇక్కడైతే ఇప్పుడు ఇట్లయితే ఇట్లా పడదేద్దాం. ఇక్కడైతే కట్టేద్దాము. నేను ఇట్లా కట్టేస్తున్నాను. ఓకే, ఇదంతా అంటే బాగా ఇలా తీసేస్తే మంచిగా ఉంటుంది. ఇక ఇదే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి నేను గ్లాస్ తీసుకుంటాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ ఏ బ్లాక్ అయినా. సో నేనైతే ఇప్పుడు ఇది కొత్త అప్డేట్ కాబట్టి కట్టాల్సిన అవసరం లేదు. స్నో గోళం మీద స్పాన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు న్యాచురల్గా స్పాన్ అవుతాడు. మీరైతే ఎట్లా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇక్కడ కింద పగలు కొట్టాలి. మీరు ఇట్లానే చేస్తూ ఇట్లా చేయండి. ఎందుకు చచ్చిపోతున్నాడే? ఏంది అయినా అదేదో ముందుపోతుంది. సో ఇక్కడైతే వర్షం ఉండాలనుకుంటా. ఇక్కడైతే వాటర్ పెడుతున్నాను. వస్తున్నాడు ఎందుకో. ఓకే, ఎందుకంటే నాకు రాదు, ఎందుకంటే నాకు రాదు, నాకు వచ్చు అనుకున్నా కానీ రాదు. నాకు ఈజీ అనుకున్నా కానీ ఏందో రాకుండా అంటే సడన్గా చచ్చిపోతున్నారు. సరిపోతుందా? మేబీ ఇట్లా కట్టుకోవాల్సింది. ఎట్లా చనిపోవాలో ఇంకో కాదు ఇంకో. సో దీనిలో అయితే ఇట్లా కట్టేద్దాము. ఇంకా నాకు చాలా ఉంది.
అంటే కట్టుకోవాలనుకుంటున్నాను దేన్నో. ఏంటిది? ఓకే, ఇప్పుడైతే ఇది బాగాలేదు గైస్. ప్రతి ఒక్క టెస్ట్ చేయబోతున్నాను. అంటే నాకు ఏదైనా నచ్చితే అది వాడుకుంటాను. ఇక్కడైతే మీరు కామెంట్ చేయండి ఇది నచ్చిందో మీకు. ధనుష్ నాకు అదే నచ్చిందంటే మీకు అదే పెట్టుకేసుకుంటాను. ఎందుకంటే ఇది బిర్యానీనే చేస్తాను. సో ఇప్పుడైతే పెట్టేసి పోదాం. సో ఇప్పుడైతే సేమ్ బాబాయ్ ఆడికి వెళ్ళిపోయినాడు. ఆడుతున్నలే బొరా, నువ్వు రారా రారా. అరే వా 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 ఓడిని ఓడిని ఓడిగా ఇది. అమ్మా పిలిచాను లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ తీసుకెళ్తే నన్ను పన్ను పడతాడు. సో ఇంకా వెళ్ళిపోదాం గైస్. లోపలికి వచ్చేసాము. నన్ను ఏం చేయలేరు. నాకు ఆకలిస్తుంది అని కాదు. గుడ్ నైట్. అరే ఏంటి కలిసింది? ఓకే, ఇప్పుడైతే ఈస్టర్కి సేపు నాకైతే రియల్ జనరేటింగ్ అవుతుంది. ఇక్కడ ఇలాంటి మాన్స్టర్స్ కూడా లేరు. ఓడమ్మా, నేను లోపలికి వెళ్ళి పనుకోవడమే మేలు. రూపించి అమ్మ ఇంకెక్కలు వస్తాయి కదా. ఇంకా ఇదే నా షెల్టర్. వెళ్ళరా, ఇప్పుడు వెళ్తున్నాడు, ఇప్పుడు వెళ్తాడు. సో ఇప్పుడైతే పెట్టేద్దాం, పోదాం. సో ఇప్పుడైతే పనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాను. అయ్యో ఓ షిట్. ఓయమ్మా, దమ్ముంటి బయటికి రండి. ఓ చేశాడు, చచ్చాడే వాడు. లోపల స్విమ్మింగ్ చేస్తున్నాడే నాకు కూడా. ఓ ఇక్కడ ఏమో చెప్తున్నాడు కలిసి. ఎందుకు వీడికి ఎప్పుడు ఆకలిస్తుంది? వాళ్ళ ఇష్టపడి పోదామా? పొగైస్ స్విమ్మింగ్ చేయబోతున్నాను. వావ్, చాలా ఐరన్ ఉంది ఇక్కడ. ఓ షిట్, పైకి వెళ్ళిపో. అవుతూ కూడా ఎక్కువ లేదు.
లైక్ ఇప్పుడు కూడా ఇది చేస్తాం అంటే ఎప్పటికీ నేను చెప్పు తెలపుతున్నాను. ఓకే, ఇంకా చాలా ఉంది. అంటే ఎందుకు ఇట్లా కట్టాను తెలుసా? స్టోన్ ఐరన్లో కట్టాను తెలుసా? నేను ఓపెన్ చేసాను వాటర్ వస్తుంది, అప్పుడు మొత్తం నాశనం మళ్ళీ రీస్టార్ట్ చేసాను. ఎందుకంటే నేను వాటర్ వచ్చిన వాళ్ళని నేను ఇట్లా కవర్ చేస్తాను. అంటే ఎంత కష్టపడి కట్టేసాను. ఊరాములు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో అంతే. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మనం కలుసుకుందాం. బై బాయ్.